అన్నమయ్య జిల్లా రాజంపేటలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందువులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 4వ తేదీన వీరభద్రస్వామి ఊరేగింపు సందర్భంగా రాయచోటిలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణ జరిగింది. రాజంపేట పాత బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి వినతిపత్రం అందజేశారు. అడుగడుగున పోలీసులు అడ్డుకొని నలుగురిని మాత్రమే సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతించారు. హిందువులపై దాడి చేస్తున్న అన్య మతస్థులపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ విహెచ్పి విజ్ఞాపన చేసింది. అన్నమయ్య విభాగ్ కార్యదర్శి శ్రీనివాస నాయుడు, విశ్వ హిందూ పరిషత్. ఇటీవల రాయచోటిలో 4వ తేదీ జరిగినటువంటి దుస్సంఘటనపై ప్రాంత అధికారుల సూచన మేరకు మేము ఈరోజు ఉదయం 9:30 నుండి కూడా ర్యాలీ చేయడం జరిగింది. ఇందులో తర్వాత సబ్ కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించడం జరిగింది. ఏమంటే అక్రమంగా అరెస్ట్ చేయనటువంటి హిందూ బంధువులను రిలీజ్ చేయాలని, తర్వాత అక్రమంగా అపరాధించినటువంటి కేసులను వెనక్కి తీసుకోవాలని అధికారులను కోరడం జరిగింది. హిందూ బంధువులకు ప్రొటెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇవ్వడం అయింది. ప్రతిదానికి ఆంక్షలు విధించి, ప్రతి చిన్న విషయానికి ఆంక్షలు విధించి హిందువులను ఇబ్బంది పెట్టకూడదని, ఎల్లకాలము ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ భారతదేశంలో హిందూ జనాభా 70% ఉన్నప్పటికీ ఇప్పుడు ఇబ్బంది పెడుతూ రెండవ జాతి పౌరులుగా మేము బతకాల్సి వస్తుంది. ఇది ఏమి కర్మ అనుకోవాలి, ఏమి అన్యాయం ఇది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు కూడా వినతిపత్రం సమర్పిస్తున్నాం. గత సంవత్సరం డిసెంబర్ నెలలో అయ్యప్ప స్వాముల మీద దాడి, హైందవ శంకారావం బస్సు మీద దాడి, ఇప్పుడు ఇది 3వ ఘటన. 3 నెలల్లో 3 సంఘటనలు జరిగాయి. ఇప్పుడు వీరభద్రస్వామి దేవస్థానం ఊరేగింపుగా వెళ్తున్నటువంటి హిందువుల మీద, అక్కడ ఉన్నటువంటి ఆడపడుచుల మీద, ఏదైతే టెంకాయ పట్టుకొని ఉన్నారో ఇళ్ల దగ్గర వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ ఇంటిమేషన్ ఉన్నప్పటికీ సరైన బందోబస్తు కల్పించకపోక తిరిగి హిందువుల మీద ఇంత దారుణంగా జరుగుతుందని చెప్పి మేము ఊహించలేదు. రేపటి రోజు ఊరేగింపులకు లేదా గుడికి వెళ్లాలన్నా కూడా రక్షణతో వెళ్లాల్సిన అవసరం వస్తుందేమో తెలియట్లేదు ఈ భారతదేశంలో. ఇందుకు అందరం కూడా హిందువులందరూ కూడా సంఘటితమయ్యి మనం అందరం కూడా ఇలాంటి సమస్యలు ముందు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు గవర్నర్ కూడా కలవడం